ఒక గమ్మత్తైనటువంటి అంశాన్ని దృష్టిలో తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు ఈ అపార్ట్మెంట్ల సంస్కృతి లేదంటే డెవలప్‌మెంట్ చేసుకోవడం ఇయన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే ఎవరైతే భూ యజమాని ల్యాండ్ లార్డ్ ఉన్నాడో ఆయన డెవలపర్ ఎవరైతే నిర్మాణదారుకి ఇచ్చే క్రమంలో ఈయనకి, ఆయనకి మధ్యలో ఒక అగ్రీమెంట్ జరుగుతుంది. ఈ అగ్రీమెంటు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పేరు మీదుగా ఉంటుంది. అంటే ఈ భూ యజమాని తరపున ఆయన నిర్మాణదారుగా నిర్మించేటట్టు ఆ నిర్మాణం చేసినందుకు గాను కొన్ని ప్లాట్‌లను కొంత పార్ట్‌ని వాళ్ళకివ్వటం. మిగిలినటువంటివి ఈ భూ యజమానికి ఉండటం అనేది సహజంగా అగ్రీమెంట్‌లో ఉంటుంది. అయితే జీపీఏ హోల్డర్ కింద ఉండటం వల్ల ఎప్పుడైనా సరే ఈ నిర్మాణదారు గనక సక్రమంగా చేయకపోయినా, లేదా ఆయన ఏదైనా ఫ్లాట్లు అమ్మేసి ఆయన కట్టకుండా వదిలేసినా, ఆయన ఒక్కడే జవాబు అవ్వటం లేదు. దీనిలో భూ యజమాని కూడా ఎవరైతే ఉంటారో ఈ ల్యాండ్ లార్డ్ కూడా జవాబు అవుతారు. ఎందుకంటే ఈయన జీపీఏ హోల్డర్ అవుతా ఉన్నాడు కాబట్టి, అంటే ఈయన తరపున ఆయన యాక్ట్ చేస్తా ఉన్నాడు అనేది దానిలో వస్తుంది కాబట్టి, ఈయన కూడా బాధ్యుడవుతారు అనే విషయాన్ని కూడా దీనిలో గమనించవలసిన అవసరం ఉంది. ఇది చాలా చోట్ల చాలా వివాదాలకు దారితీస్తా ఉంది. ఎందుకంటే ఈ భూ యజమానికి సంబంధించి నేను డెవలప్‌మెంట్‌కి ఇచ్చేసాను కదా! ఏమి జరిగినా వాళ్ళదే కదా బాధ్యత అనేటువంటి భావనలో ఉంటారు చాలామంది. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతా ఉంది ఈ విషయాలు. అందుకని దీన్ని కూడా ఈ చట్టంలో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది. కాబట్టి చట్టంలో కొనుగోలుదారులకు ఇబ్బంది లేకుండా, భూ యజమాని ఇబ్బంది పడకుండా, అనవసరమైనటువంటి అంటే ఆయనకి సంబంధం లేనటువంటి వివాదాల్లోకి ఆయనకి ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. అదే సందర్భంలో కొనుగోలుదారుడు కూడా ఇబ్బంది పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి, ఆ చట్టాన్ని కొంచెం దానికి సంబంధించిన విధంగా రూపకల్పన చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం.